హలో గైస్, టుడే వచ్చి వాటర్ ట్యూబ్ బాయిలర్స్ గురించి తెలుసుకుందాం. వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అంటే ట్యూబుల్లో పాస్ అయ్యేది వాటర్, కనుక దాన్ని మనం వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయిలర్స్ అంటే ఏం తెలుసుకుందాం. బాయిలర్స్ అంటే క్లోజ్డ్ వెజల్ విచ్ కన్వర్ట్స్ ఏ వాటర్ ఇంటూ స్టీమ్ ఆర్ యాష్. అంటే అంటే ఒక బాయిలర్స్ అనేది ఒక క్లోజ్డ్ వెజల్, దాంట్లోకి మనము ఒక వాటర్ కానీ ఏమన్నా సరే సపోజ్ ఒక గోల్డ్ వేస్తే మనకి యాష్ రూపంలో అది బయటకు వస్తుంది అవుట్పుట్. ఇట్స్ కాల్డ్ బాయిలర్. అయితే వాటర్ టు బాయిలర్ అంటే సపోజ్ ఇక్కడ యాజ్ పర్ డయాగ్రామ్ చూస్తే, ఎప్పుడైతే మనము ఎయిర్ ఫ్యూయల్ ఎంటర్ అయినప్పుడు త్రూ ద వాటర్ ట్యూబ్ స్టీమ్ అనేది అవుట్ వస్తుంది బయటికి. వాటర్ ఇన్లెట్ ఇచ్చినప్పుడు మనకి ఫ్యూల్ అంటే అన్వాంటెడ్ సబ్స్టాన్స్ అనేది ఇటు పాస్ అయిపోతుంది. ఇక్కడ అనేది బొగ్గు రూపంలో ఇక్కడ ఉంటుంది. ఇది డయాగ్రామ్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. పోతే అంటే ప్రొసీజర్ చూస్తే ద వాటర్ గోస్ త్రూ ద వాటర్ ట్యూబ్ హాట్ గ్యాసెస్ కంబషన్ ఛాంబర్ will flow over the tube. It has a small size due to the small tube and ground. అంటే ద వాటర్ గోస్ త్రూ ద ట్యూబ్ అంటే ట్యూబుల్లో నుండి వాటర్ అనేది పాస్ అవుతుంది అనమాట. పాస్ అయ్యి హాట్ గ్యాస్ కంబషన్ విల్ ఫ్లో, అంటే వేడి గ్యాస్ అనేది దాని నుండి పాస్ అవుతూ స్మాల్ సైజ్ డ్యూ టు స్మాల్ ట్యూబ్ అండ్ గ్రౌండ్, చిన్న ట్యూబుల్లో నుండి గ్రౌండ్లోకి కంబషన్ రూపంలో కోల్ రూపంలో వస్తుంది అనమాట. అంటే హై ప్రెషర్ కెన్ బి ఎక్స్పెక్టెడ్. ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్ప్లోజన్ ఆర్ లెస్. అంటే మనకి ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది తక్కువ హై ప్రెషర్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు. హెన్స్ వాటర్ ట్యూబ్ బాయిలర్ కెన్ బి యూజ్డ్ ఫర్ లార్జ్ కెపాసిటీ పవర్ ప్లాంట్ యూజ్డ్. ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తాము, దేనివల్ల ఉపయోగపడుతుందంటే లార్జ్ కెపాసిటీ పవర్ ప్లాంట్స్ ఉన్నప్పుడు మనము ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్స్ అనేది వాడతామంట. ఓకే, ఇంకా వచ్చి నెక్స్ట్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ తెలుసుకండి. బాయిలర్స్ వచ్చి 2 టైప్స్. ఫస్ట్ వన్ వాటర్ ట్యూబ్ బాయిలర్, సెకండ్ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్. 2 టైప్స్ ఆఫ్ బాయిలర్స్. పోతే ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ వచ్చి పిక్చర్ ఇదనమాట. మనము ఎప్పుడైతే ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అంటే ట్యూబుల్లో ఫైర్ ఫ్లో అయ్యేదాన్ని ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అంటే. ఎప్పుడైతే మనము ఈ యొక్క ట్యూబుల్లో నుండి చూస్తే ఈ యాజ్ పర్ సర్క్యూట్ డయాగ్రామ్ స్టీమ్ అవుట్ వచ్చినప్పుడు బాయిలర్స్లో ఈ పైప్స్ అనమాట, ట్యూబ్స్. ఇక్కడ స్మోక్ స్టాక్ హాట్ గ్యాస్ ఇట్ రిలీజ్ అయ్యింది. ఫర్నెస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. దీని ప్రాసెస్ అనేది చూద్దాము. ద ఫైర్ ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ passes through the tube surrounded by the water. The main drawback, the chances of explosion are more. అంటే ఇక్కడ ఎక్స్ప్లోజర్ అనేది ఫైర్ ట్యూబ్ బాయిలర్స్లో ఎక్కువ ఎక్స్ప్లోషన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ద ఫైర్ ప్రొడక్ట్ ఆఫ్ కంబషన్ పాసెస్ త్రూ ద ట్యూబ్ సరౌండ్ ద వాటర్. ఇక్కడ ప్రాసెస్ చదువుకుంటే అర్థమవుతుంది. దెర్ ఆర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద లో కెపాసిటీ ప్లాంట్స్. పోతే ఈ లో కెపాసిటీ ప్లాంట్స్కి వాడతాము. వాటర్ ట్యూబ్ వచ్చి హై కెపాసిటీ ప్లాంట్స్కి వాడతాం. ఓకే, నెక్స్ట్ వచ్చి ఎకనామైజర్స్ వచ్చి డయాగ్రామ్ ఇదండి. చూస్తే టాప్ హెడర్, బాటమ్ హెడర్, దీంట్లో ట్యూబుల మధ్యలో ఇక్కడ వాటర్ తీసుకుంటాం. దీని ప్రాసెస్ వచ్చి ద ఫీడ్ వాటర్ ఈస్ పంప్డ్ టు ద బాటమ్ హెడర్ అండ్ క్యారియర్ టు ద టాప్ హెడర్ త్రూ ద నెంబర్ ఆఫ్ వర్టికల్ పైప్స్. హాట్ ఫ్లూ గ్లాసెస్ ఆర్ allowed to pass over the external surface of tube. Hence the feed water goes upward and the tube will be heated up through entering into the boilers. పోతే ద ఫీడ్ వాటర్ ఈజ్ పంప్డ్ టు ద బాటమ్ హెడర్. మనం వాటర్ అనేది ఇక్కడ ఫీడ్ చేసినప్పుడు బాటమ్ హెడర్లో
the carrier and carrier to the top header through the number of vertical pipes. ఇక్కడ మనం ఎప్పుడైతే వాటర్ ఫీడ్ చేసినప్పుడు ఈ వర్టికల్ పైప్స్ నుండి టాప్ హెడర్కి మనం ఆ వాటర్ అనేది పంప్ చేస్తాం. హాట్ ఫ్లో గ్యాసెస్ ఆర్ అలౌడ్ టు పాస్ ఓవర్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్. హాట్ గ్యాసెస్ అంటే హాట్ ఫ్లో గ్యాసెస్ ఇది అనమాట. హాట్ ఫ్లో గ్యాసెస్ ఆర్ అలౌడ్ టు పాస్ ఓవర్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్. ఎక్స్టర్నల్ సర్ఫేస్ గుండా ఈ హాట్ ఫ్లో గ్యాసెస్ ఆర్ అలౌడ్ ఆఫ్ ద ట్యూబ్, హెన్స్ ద ఫీడ్ వాటర్ గోస్ అప్వర్డ్. వాటర్ అనేవి పైకి వెళ్తాయి, గ్యాస్ అనేవి ఇటు సర్ఫేస్ గుండా బయటకు వెళ్తాయి అనమాట. అప్వర్డ్ ఇన్ ద ట్యూబ్స్ టు ద హీటెడ్ అప్ బిఫోర్ ఎంటరింగ్ ద బాయిలర్స్. ఇక్కడ బాయిలర్స్కి వెళ్ళే ముందు ఎకనామైజర్స్ వాడతామండి. ఈ ఎకనామైజర్స్ దేనికంటే వాటర్ని హీట్ చేయడానికి. బాయిలర్స్ చేసిద్ది హీట్, బట్ కానీ మనకి ఎఫిషియన్సీ ఎక్కువ రావాలంటే ఈ ఎకనామైజర్స్ అనేది వాడతామండి. ఎకనామైజర్స్ అండ్ ఇంకా ప్రాసెస్ చూద్దామండి ఈ ఎకనామైజర్స్ గురించి. ఇట్ వాజ్ ఎ ఫీడ్ వాటర్ సప్లైడ్ హై టెంపరేచర్, ద హీట్ రిక్వైర్డ్ ఈజ్ లెస్. అంటే ఇట్ వాజ్ ఫీడ్ వాటర్ సప్లై టు హై టెంపరేచర్. ఎప్పుడైతే మనం ఫీడ్ వాటర్ హై టెంపరేచర్కి సప్లై చేసినప్పుడు ద హీట్ రిక్వైర్డ్ ఈజ్ లెస్, అంటే హీట్ అనేది తక్కువ ఉపయోగపడుతుంది. సో దట్ థర్మల్ ఎఫిషియన్సీ, స్ట్రీమింగ్ కెపాసిటీ అండ్ లైఫ్ ఆఫ్ బాయిలర్స్ ఈజ్ ఇంక్రీజెస్. దీన్ని బట్టి అంటే ఇప్పుడు ఎకనామైజర్స్ అనేవి థర్మల్ ఎఫిషియన్సీ, స్ట్రీమింగ్ కెపాసిటీ వాటి యొక్క లైఫ్ అనేది ఎక్కువ టైము ఇంక్రీజ్ అవ్వడానికి మనం బాయిలర్స్ యూజ్ చేసే ముందు ఎకనామైజర్స్ వాడతాం. నెక్స్ట్ వచ్చి ఎయిర్ ప్రీ హీటర్. అంటే బాయిలర్స్కి ముందు ఎయిర్ ప్రీ హీటర్ అండ్ ఎకనామైజర్స్ వాడతాము. ఎప్పుడైతే మనము ఎయిర్ని హీట్ చేసి, అంటే ఎయిర్ ఇన్లెట్ ఇచ్చినప్పుడు, ఫ్లూ గ్యాస్ ఇన్లెట్ ఇచ్చినప్పుడు హీటెడ్ ఎయిర్ ఇటు వస్తుందండి. అండ్ ద చిమ్నీ అంటే అన్వాంటెడ్ గ్యాస్, అంటే మనం మామూలుగా ఇండస్ట్రీలో చూసినప్పుడు ఒక పైప్ లాగా ఇట్లా బయటకు వచ్చి ఇటు గ్యాసెస్ అనేవి రిలీజ్ అయితే ఇస్ కాల్డ్ చిమ్నీ అంటాం. మనకి ఇట్లా ఉండిద్దండి, ఇట్లా పైప్ లాగా ఉండి ఒక ఇండస్ట్రీ అంటే వీటిలో ఉండే గ్యాసెస్, చిమ్నీ అనేది అన్వాంటెడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. దీని ప్రాసెస్ వచ్చి ఎయిర్ ప్రీ హీటర్ ఇంక్రీజెస్ టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ సప్లైస్ ద ఫర్నెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద హాట్ గ్యాస్ ఇట్ లొకేటెడ్ బిట్వీన్ ద ఎకనామైజర్స్ అండ్ చిమ్నీ. చెప్పిన రీతిగా ఈ ఎయిర్ ప్రీ గ్యాసెస్ ఇంక్రీజ్ ద టెంపరేచర్, అంటే హీట్ అనేది ఇది ఇంక్రీజ్ చేస్తుందండి. సప్లైస్ చేసి, అంటే ఎయిర్ సప్లైస్ టు ద ఫర్నెస్, అంటే ఈ గాలి అనేది ఫర్నెస్కి సప్లై చేస్తూ హాట్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది. ఎక్కడ ఉంటుందంటే ఎకనామైజర్స్కి అండ్ చిమ్నీ మధ్యలో ఉంటుందండి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ అండ్ బఫెల్స్ అండ్ ప్రొవైడ్స్ టు పాస్ ద ఎయిర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓవర్ఫ్లో. ఇక్కడ చూసిన రీతిగా నెంబర్ ఆఫ్ వర్టికల్ ట్యూబ్స్ అనేవి ఇక్కడ ఇది బఫెల్స్ అంటాం దీన్ని. వీటిలో నుండి మనకి ఎయిర్ అనేది ఫ్లో అవుతుంది. అండ్ చూద్దాం, ఎయిర్ అండ్ ఫ్లో గ్యాసెస్ విల్ ఫ్లో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎయిర్ అండ్ ఫ్లూ గ్యాసెస్ అంటే చూసిన రీతిగా ఇక్కడ ఎయిర్ ఫ్లూ గ్యాసెస్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అయితే దిస్ ఎయిర్ ఈ సప్లైస్ టు ద ఫర్నెస్ ఫర్ కంబషన్. అంటే ఈ ఎయిర్ ఫర్నెస్కి సప్లై చేస్తూ కంబషన్ని రిలీజ్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టైప్స్ ఆఫ్ బాయిలర్స్ అండ్ ఎకనామైజర్స్ అండ్ ఎయిర్ ప్రీ హీటర్.